హలో! హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ కేటీఆర్. అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పీఎం కిసాన్ పేమెంట్ అనేది కొంతమంది రైతులకు ఇంకా పడలేదు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు. అయితే వారికి కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మాకు ఎలాంటి ప్రాబ్లమ్‌లో పడలేదు అని. అయితే అందరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ క్వెషన్స్ కూడా దీంట్లో ఉండుండొచ్చు. మీకున్న ప్రాబ్లమ్సే నాకు కామెంట్ చేసిన వాళ్ళకి కూడా ఉండొచ్చు. అలాంటి కామెంట్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నానండి. ప్రతి ఒక్క కామెంట్ చదువుతూ రిప్లై ఇస్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ కామెంట్ కూడా దీంట్లో ఉంటే, మీ క్వెషన్ కూడా దీంట్లో ఉంటే మీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతా ఉంది. ఒకసారి చూస్తారని కోరుతున్నానండి. థాంక్ యూ. మన పీఎం కిసాన్ పడలేదని చెప్పి మనం ఒక వీడియో పోస్ట్ చేసామండి. దానికి కామెంట్స్ వచ్చాయని. ఆ కామెంట్స్‌కి ఆన్సర్స్ చెప్తాను. ఒకసారి అందరూ వినండి. సరే, ఆనంద్ కిషోర్ తల్లం గారు పోస్ట్ చేశారండి. సార్, నా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. బెనిఫిషియరీ లిస్ట్‌లో కూడా నా పేరు ఉంది. ఎన్‌పీసీలో కూడా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్‌గానే ఉంది. బట్ నాకు మనీ రాలేదు. డీబీటీ స్టేటస్ చెక్ చేస్తే నో రికార్డ్ ఫౌండ్ అని వస్తుంది. ఒక్కసారి మీరు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. ఆ లింక్‌లో ఒక్కసారి మీరు మీ స్టేటస్ చెక్ చేసుకోండి. నో రికార్డ్ ఫౌండ్ కానీ ఏమన్నా వస్తా ఉందంటే ఒక్కసారి మీరు సీఎస్‌సీ సెంటర్‌లోకెళ్ళిపోయి ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి. పీఎం కిసాన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఎడిట్ చేయించుకోండి. నెక్స్ట్ పల్నాడు అబ్బాయి పోస్ట్ చేశారండి. రికార్డ్ నాట్ ఫౌండ్ చూపిస్తుంది. 3 సార్లు అప్లై చేసాము. ఉపయోగం లేకుండా పోతుంది. ఏం చేయాలో చెప్పండి దయచేసి. బ్రదర్, మీరొకసారి పీఎం కిసాన్ అనేది సీఎస్‌సీ సెంటర్‌లో స్టేటస్ చెక్ చేయండి. ఒకవేళ మీకు రిజెక్ట్ అయ్యి ఉంటే ఎడిట్ ఆప్షన్‌లో మళ్ళీ అప్లై చేసుకోండి. ఈశ్వర్ పొట్నూరు గారు పోస్ట్ చేశారండి. అన్న, నాకు 14 ఇన్‌స్టాల్‌మెంట్స్ వరకు పడ్డాయి. తరువాత పడలేదు. ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి. కేవైసీ కూడా చేశాం. ఒకవేళ ఈ మధ్యలో ఏమన్నా ల్యాండ్ సర్వే నంబర్‌లనేది మారి ఉండొచ్చండి. ఒకసారి చెక్ చేయండి. సర్వే నంబర్ చేంజ్ అయినా కూడా ఏదైనా పొలాలు మీరు సబ్ డివిజన్ అయినా కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఒకసారి మీ స్టేటస్ చెక్ చేసుకోండి అసలు ఏం జరిగిందనేది. నెక్స్ట్ భారతి గారు పోస్ట్ చేశారు. బ్రో, మా ఫాదర్‌కి పీఎం కిసాన్ మనీ పడట్లేదు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. రైతు భరోసాలో అడిగితే మీ వైఫ్ అకౌంట్‌లో పడ్డాయేమో అంటున్నారంట. బట్ మా మదర్‌కి ల్యాండ్ లేదు. పీఎం కిసాన్ పడే ఛాన్స్ ఏమైనా ఉందా మా మదర్ అకౌంట్‌కి అని అడుగుతున్నారు. యాక్చువల్‌గా అయితే అండి, ఏదన్నా ల్యాండ్ ఆధార్ సీడింగ్ అనేది పొరపాటు జరిగినప్పుడు కొన్న కొంతకాలం క్రితం పడ్డాయండి. ఇప్పుడు అలాంటి ఆప్షన్ లేదు. అలాంటి రివోక్ చేసేసారు. అవ్వట్లేదు. అయితే అలా పడే ఛాన్స్ లేదు. ఒకవేళ మీ ఫాదర్‌కి పడాల్సిన పేమెంట్ మీ మదర్‌కి పడే ఛాన్స్ అయితే ఏమీ లేదు గానీ, పొరపాటున వేరే వాళ్ళ పేమెంట్ పడిందేమో తెలీదు. ఒక్కసారి మీరైతే ఏం చేస్తారంటే, ఒకసారి మీ ఫాదర్ స్టేట్‌మెంట్ చూడండి. స్టేటస్ ఏంటనేది. అది ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉందా? ఇనెలిజిబుల్‌లో ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ అరేకల్లు జయరాముడు గారు పోస్ట్ చేశారు. విలేజ్ నేమ్ చేంజ్ అయింది. ఎలా మార్చుకోవాలి? మీకు ఒకవేళ అప్రూవ్ అయ్యి ఉంటే మాత్రం దాన్ని మార్చే ఛాన్స్ లేదండి. రిజెక్ట్ అయ్యి ఉంటే మాత్రం సీఎస్‌సీ సెంటర్‌లో ఎళ్లి మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఫార్మర్ ఎడిట్ అని ఆ ఎడిట్‌లోకెళ్ళి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఎం, కోలమ్ క్రియేషన్ పెట్టారండి. ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అని వస్తుంది అన్న. మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కరెక్ట్‌గా ఎంట్రీ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్ తెలియకపోతే మీకు డిస్క్రిప్షన్‌లో ఎలా తెలుసుకోవాలో కూడా లింక్ ఇస్తాను. ఒకసారి మీ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా క్లియర్‌గా ఎసేసేయండి. నెక్స్ట్ అండి ఆర్‌కే ఐఎన్9ఎక్సీ గారు పోస్ట్ చేశారు. సార్, నా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. అయినా కానీ అమౌంట్ పడలేదు అని పెట్టారండి. ఒకసారి మీకు ఎన్‌పిసిఐకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. పాస్‌బుక్ కంపల్సరీగా ఉండాలా? 1బీ ద్వారా అవుతుందా? రాజు P1237 పోస్ట్ చేశారండి. సార్, యాక్చువల్‌గా పీఎం కిసాన్‌కి పాస్‌బుక్ మ్యాండేటరీ కాదు. అయితే 1బీ అడంగల్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు 1బీ అనేది అప్లోడ్ చేయొచ్చు అప్లై చేసేటప్పుడు. బెనర్జీ దళిపర్తి గారు పోస్ట్ చేశారండి. సార్, రిజిస్ట్రేషన్ నంబర్‌కి చేస్తే వేరే వాళ్ళ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సీఎస్‌సీ వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ అని పెట్టారండి. మీరు ఆధార్‌కి లింక్ అయిన నంబర్‌తో కూడా ఓటీపీ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఆధార్‌కి రిజిస్టర్ నంబర్‌తో ఓటీపీ సెండ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఒకవేళ అప్రూవ్ లిస్ట్‌లో ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. రిజెక్ట్ లిస్ట్‌లో ఉంటే కరెక్ట్ అయితే అవ్వదండి అది. సార్, దుర్గం రవికుమార్ గారు పోస్ట్ చేశారు. అన్న, నేనే వాలంటరీ సరెండర్ అనే ఆప్షన్‌ని బై మిస్టేక్‌లా చేసినా.
ఇక పీఎం కిసాన్ రాదా? దాని సొల్యూషన్ చెప్పవా? బ్రదర్ రవికుమార్, మీరు వాలంటరీగా సరెండర్ చేశారు. అంటే నాకు పీఎం కిసాన్ అక్కర్లేదు అని మీరు ఆప్షన్ ఇచ్చారు. ఒక పీఎం కిసానే కాదండి, మీకు గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కూడా వాలంటరీ సరెండర్ అనే ఆప్షన్ ఉంది. చాలా స్కీమ్స్‌కి ఉంది. అలా చేసుకున్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ దాన్ని రివోక్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అవుతుంది. మేబీ రావచ్చు అనుకుంటున్నా, అలాంటి కేసులు చాలా ఉన్నాయి. అలా వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ కాచారం రవి గారు పోస్ట్ చేశారండి. పీఎం కిసాన్ స్టేటస్ ఎఫ్టీఓ నో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని అడుగుతున్నారు. సార్ రవి గారు, మీకు ల్యాండ్ సీడింగు, అలాగే ఈకేవైసీ, ఎన్పిసిఐ ఇవన్నీ సరిగా ఉంటే ఎఫ్టీఓ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుందండి. ఎఫ్టీఓ ఎప్పుడు జనరేట్ అవ్వదు అంటే, మీకు ఒకవేళ ల్యాండ్ సీడింగ్ అవ్వకపోయినా, ఎన్పిసిఐ అనేది లేకపోయినా, మీరు ఈకేవైసీ అనేది చేయకపోయినా ఎఫ్టీఓకెళ్ళదు. ఎఫ్టీఓ అనేది ప్రాబ్లమ్ కాదు. ఈ 3 సరిగా ఉంటే ఎఫ్టీఓ క్రియేట్ అవుతుంది. ఎఫ్టీఓ ప్రాసెస్ ఎందుకు అవ్వలేదు? ఈ మూడిట్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అవుతుంది. పీఎం కిసాన్ ల్యాండ్ సీడింగ్ నో ఉంటే ప్రాసెస్ ఎలా? రవి గారు పెట్టారు. ల్యాండ్ సీడింగ్ నో ఉంటే మీకు దగ్గరలోని మీ గ్రామ విఆర్ఓ, ఎవరైతే రెవెన్యూ విఆర్ఓ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు ల్యాండ్ సీడింగ్ చేయించుకోవచ్చు. ల్యాండ్ ఆధార్ సీడింగ్ అనేది. అంటే ఆధార్‌కి ల్యాండ్ సీడింగ్ నో ఎందుకుంది? ఆ ల్యాండ్‌కి ఆధార్ అనేది సీడ్ అవ్వలేదు. మీరు మీ సేవలో గాని లేదా ఈ గ్రామ వార్డు సచివాలయంలో కానీ అప్లై చేసుకొని విఆర్ఓ గారి ద్వారా అప్రూవ్ చేయించుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ డార్లింగ్ 3872 అప్లై చేశారు. కామెంట్ చేశారు. బ్రో మాకు 12th ఇన్‌స్టాల్‌మెంట్ వరకు పడ్డాయి. తరువాత పడలేదు. బ్యాంక్ కన్ఫర్మేషన్ పెండింగ్ అని స్టేటస్ చూపిస్తుంది. బ్రో వాట్ ప్రాబ్లమ్ అని పెట్టారు. ఇది సింపుల్ సొల్యూషన్ అండి. ఇది మీకు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నట్టే, మీకు బ్యాంక్ పేమెంట్ తీసుకోవట్లేదని చెప్తోంది. అదేం లేదు. మీరేం చేస్తారంటే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్ ఎన్‌పిసిఐ చేయించుకోండి. నెక్స్ట్ ఫేజ్‌లో ఈ పేమెంట్ కూడా పడుతుంది. నో ఇష్యూ. కొల్లే శ్రీను 326 గారు పోస్ట్ చేశారు. అన్న, పీఎం కిసాన్‌లో నో యువర్ స్టేటస్‌లో రిజిస్టర్ నెంబర్ టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేశాక ఓటీపీకు ఫోన్ నెంబర్ నాది కాకుండా వేరే వాళ్ళనే వస్తుంది అన్న, ఎలా? ఓకే అండి. ఇది ఏం లేదండి. ఇది ప్రాబ్లమ్. మీరు కనుక ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండి గనక మీకు పేమెంట్ పడతా ఉంటే, మీకు నంబర్ అనేది మార్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇనెలిజిబుల్ లిస్ట్‌లో ఉంటే నంబర్ మార్చే ఛాన్స్ లేదు. ఒకసారి మీరు నంబర్ మార్చుకోవాలి అనుకుంటే, మీ ఏఓ గారిని కాంటాక్ట్ అవ్వండి. అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని, అయిపోతుంది. నెక్స్ట్ వెంకటేష్ సిహెచ్ గారు పోస్ట్ చేశారు. స్టేటస్ చెక్ చేస్తుంటే ఆధార్‌కి లింక్ అయిన నంబర్ కొడితే డూప్లికేట్ అని చూపిస్తుంది. అప్డేట్ మొబైల్ నంబర్ కొడితే అవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ నంబర్‌తో కూడా స్టేటస్ కనిపించట్లేదు. ప్లీజ్ రిప్లై. నాకు తెలిసి మీది పీఎం కిసాన్ రిజెక్ట్ అయి ఉంటుందండి. అలాంటి కేసులోనే మీకు చూయించదు. ఒకవేళ డీబీటీ నాట్ ఎనేబుల్ అని ఉంటే బ్యాంక్‌కి వెళ్లి డీబీటీ చేయించారు. ఇప్పుడు 9 పెడతాయి. డీబీటీ నాట్ ఎనేబుల్ అని గనక ఉండి మీకు డీబీటీ అవ్వలేదు, ఇప్పుడు చేయించారు అంటే, మీరు పేమెంట్ మొన్న 19th ఇన్‌స్టాల్‌మెంట్ పడటానికి 24వ తేదీకి ఒక వారం రోజుల ముందు మీరు గనక డీబీటీ ఎనేబుల్ చేయించి వచ్చుంటే మీకు పేమెంట్ పడతాయండి. వారంకి దగ్గరలో గనక చేయించుంటే మాత్రం నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అవి ఇవి కలిపి పడతాయి. ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ గోపాల్ ఎస్లావత్ గారు పెట్టారండి. నాకు రాలేదు. నాకు ఎన్‌పిసిఐ లింక్ ఉంది. సార్ అసలు మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియకపోతే సీఎస్‌సి సెంటర్‌కి వెళ్ళండి, చెప్తారు. లిస్ట్‌లో ఉంటే మాక్సిమం మీ ప్రాబ్లమ్ ఏందో తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం. నెక్స్ట్ గౌరీ గారు పెట్టారండి. పీఎం కిసాన్ అమౌంట్ ఒకసారి కూడా క్రెడిట్ కాలేదు. గౌరీ గారు, మీ అసలు పీఎం కిసాన్‌కి అప్లై చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 2018కి ముందు రైతులైతే పీఎం కిసాన్ అప్లై చేసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రైతుల డేటాని కేంద్ర ప్రభుత్వం తీసుకొని డైరెక్ట్‌గా పీఎం కిసాన్ వేసేది. అయితే 2018 తర్వాత అలా చేయట్లేదండి. మీరు పీఎం కిసాన్ పోర్టల్‌లో సీఎస్‌సి సెంటర్‌లో గాని, పబ్లిక్ పోర్టల్‌లో గాని మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తరువాత మీకు మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది అగ్రికల్చర్ అసిస్టెంట్ గారి ద్వారా. అక్కడ ఫీల్డ్ విజిట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీది అప్రూవల్ లిస్ట్‌లోకి వెళ్తుంది. అప్రూవల్ లిస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేసే టైంలో మీకు పేమెంట్ పడతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి అసలు అప్లై చేసుకున్నారా లేదా అనేది.
అవినాష్ రెడ్డి గారు పోస్ట్ చేశారండి. చాలా మందికి పడట్లేదుగా. సార్ చాలా మందికి పడట్లేదు కంటే వాళ్ళకి ఏవేవో రీజన్స్ ఉంటాయండి. రిమార్క్స్ ఉంటాయి. ఆ రిమార్క్స్ చూసుకొని దానికి సరిగైన సొల్యూషన్ తీసుకుంటే పడతాయండి. వాళ్ళు అసలు ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళ ఎన్‌పీసీఐకి ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్‌లో పడతాయి అమౌంట్. సార్ కొంతు రమేష్ గారు పోస్ట్ చేశారండి. 2019 యాక్ట్ ఎప్పుడు వెళ్తుంది? న్యూ రిజిస్టర్ ఫార్మర్స్ అప్లై చేసుకోవచ్చా? న్యూ అప్డేట్ వస్తుందా? ఈ ఇయర్‌లో కన్ఫర్మ్ చేయండి అని పెట్టారండి. సార్ యాక్చువల్‌గా 2019 తర్వాత ఉన్న రైతులకి పీఎం కిసాన్ ఎందుకు వేయట్లేదు అంటే, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌కి సంబంధించి బడ్జెట్‌లో ఈ అమౌంట్ అనేది దీనికి ఎక్కువ ఎక్స్‌పెండ్ చేయాల్సొస్తుంది కాబట్టి 2019 వరకు ఉన్నటువంటి రైతులకు మాత్రం ఇప్పటి వరకు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారు. ఆఫ్టర్ 2019 అంటే 2020, 21, 22, 23, 24 ఈ 5 ఇయర్స్‌లో ఉన్న రైతులకి కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా మనకి న్యూస్ రాలేదండి. ఎప్పుడు లాంచ్ చేస్తారో మళ్ళీ అప్లై చేసుకొని అఫీషియల్‌గా రావాలి. ఖచ్చితంగా ఈ సంవత్సరం రావచ్చనుకుంటున్నామండి. వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానెల్ ఫాలో అవుతుండండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి సార్. థాంక్ యూ. సార్ కర్లకుంట రామకృష్ణ గారు పోస్ట్ చేశారండి. చాలా మంది రైతులకు రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పడతాయి కానీ పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదు. సార్ మనం అప్లై చేసుకున్న తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవాలి సార్. పడట్లేదు అంటే ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఆ రీజన్ మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా పడతాయండి. సార్ కర్లకుంట రామకృష్ణ గారు ఇంకో పోస్ట్ చేశారండి. 2019లో రె రె రిజిస్టర్ అయింది. ఈకేవైసీ కూడా చేయించాము. కానీ డబ్బులు పడట్లేదు. పీఎం కిసాన్ అక్కడ రైతు భరోసా కేంద్రంలో అడిగితే పైనుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు. సార్ మీరు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈకేవైసీ కూడా చేయించాం అంటున్నారు కదా! ఒకసారి స్టేటస్ ఏంటో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. బెనిఫిషరీ స్టేటస్‌లో మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో చెక్ చేసుకోండి. లేకపోతే మీకు దగ్గరలో సీఎస్ సెంటర్‌లో ఒకసారి క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ చెక్ చేయించుకోండి. ఏం జరిగింది స్టేటస్ ఏంటనేది. వెంకట్ భారతి గారు నాకు డబ్బులు రాలేదు అని పెట్టారండి. సార్ అప్లై చేసుకున్నారా లేదా? ఒకసారి వెయిట్ చేయండి. చేసుకొని ఉంటే మీకు ఖచ్చితంగా పేమెంట్ పడతాయండి. మీ స్టేటస్ చెక్ చేసుకోండి ఫస్ట్‌గా. సురేష్ సీహెచ్ గారు. నాకు పీఎం కిసాన్ పడడం లేదు. అప్లై చేసుకున్నారండి ఒకసారైనా? చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకోండి మీకు ఖచ్చితంగా పడతాయండి. నెక్స్ట్ గురికాని మనీషా గారు పెట్టారండి. హలో అన్న మాకు బెనిఫిషరీ లిస్ట్‌లో నేమ్ ఉంది. కానీ అమౌంట్ పడట్లేదన్న. ఈ మధ్యన పోస్టల్ అకౌంట్ చేశారన్న. ఏంటి రీజన్ అన్న పడకపోవడానికి? మీరొక్కసారి పోస్టల్ అకౌంట్‌లో చెక్ చేసుకోండి. అమౌంట్ పడ్డాయా లేదా అనేది. ఒకసారి అక్కడ కూడా పడలేదు అనుకుంటే, అసలు మీ ప్రాబ్లమ్ ఏంటో సీఎస్‌సి సెంటర్‌కి వెళ్ళండి. స్టేటస్ చెప్తారు. దానికి సొల్యూషన్ ప్రకారం తీసుకొని సొల్యూషన్ చేసేసుకోండి అయిపోతుందండి. ఆఫ్టర్ 2019 అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయా బ్రదర్? నా కాటూరి. బ్రదర్ పడుతున్నాయండి. 2019 తర్వాత కొంతమంది లక్కీగా ఎలిజిబుల్ అయిన రైతులున్నారు. వాళ్ళకి పేమెంట్ పడతానే ఉంది. అంటే 2019 తర్వాత ఎవరికవుతుందంటే అండి, ఒక కొనుగోలు అంటే సేల్ డీడ్ ద్వారా పొలం తీసుకున్న రైతులకు కాకుండా గిఫ్ట్ డీడ్ ద్వారా గాని, భర్త నుండి భార్యకొచ్చింది కానియండి, తండ్రి నుంచి పిల్లలకి వచ్చిన పొలం కానియండి, ఇలాంటివైతే పేమెంట్ వస్తున్నాయండి. మీరు సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి కొన్న పొలానికైతే 2019 తర్వాత పేమెంట్ రావడం లేదు సార్. వస్తాయి. అది కూడా త్వరలో వస్తాయండి. అప్‌డేట్ వస్తది. నేను ఖచ్చితంగా మన ఛానెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఛానెల్ ఫాలో అవుతూ ఉండండి. అలేఖ్య రాణి గారు పెట్టారండి. నా ల్యాండ్ జనవరి 2025 ఆన్‌లైన్ అయింది. ఫిబ్రవరి 18 పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేశాము. పీఎం కిసాన్ అమౌంట్ ఇంకా పడలేదు. అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడే చెప్పానండి. 2019 తర్వాత రైతులకి మీది ఎలాంటి ల్యాండో నాకైతే మీరు మెన్షన్ చేయలేదు. మీరు కొనుక్కొని గనక ఉంటే మాత్రం ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదండి. అది ఇస్తామని కానీ. మీరు 2025 జనవరి అంటే మీకు లాస్ట్ మంతే మీరు అప్లై చేసుకున్నట్టు రిజిస్ట్రేషన్ అయింది. 18థ్ అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. ఒకసారి మీ సీఎస్ సెంటర్‌లో స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అప్రూవ్ అయ్యి ఉంటే మాత్రం నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మీకు పేమెంట్ పడతాయండి. నెక్స్ట్ నస్కూరి గారు 1985 పోస్ట్ చేశారండి. అన్న రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీకు ల్యాండ్ ఎప్పుడు ఆన్‌లైన్ అయిందో ఒకసారి చెక్ చేసుకోండండి. 2019 తర్వాత 2019కి ముందా అనేది.
సిఎస్సి సెంటర్‌లో స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు రిజెక్ట్ అయిందా? అప్రూవల్‌లో ఉందో తెలుస్తుంది. వేకన్న 5420 పోస్ట్ చేశారు. అన్న నాకు మూడో ఇన్‌స్టాల్‌మెంట్ నుండి రావడం లేదు. స్టేటస్ చెక్ చేసుకోండి సార్ ఒకసారి సిఎస్సి సెంటర్‌లో ఏం జరుగుతుందనేది అర్థమవుతుంది. అసలు ఏమైందో మీ ప్రాబ్లమ్ అనేది. బ్రో ఇంతవరకు అన్నీ పడ్డాయి. ఫస్ట్ టైమ్ 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ పడలేదు బ్రో ఇంకా. వెయిట్ చేయండి సార్ ఖచ్చితంగా పడుతుంది. లేదా మీరు ఈ మధ్యలో ఏమైనా కొత్త అకౌంట్ ఏమైనా ఓపెన్ చేసుకొనుంటే ఆ అకౌంట్‌లో పడితే చెక్ చేసుకోండి. సూపర్ వీడియో గోవిందరాజు గారు పోస్ట్ చేశారు. సూపర్ వీడియో నైస్ అని. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ అండ్ బెటర్ జీజీఆర్ టెక్కర్ గుడ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. మీ అభిమానానికి ధన్యవాదాలండి. అలాగే మీరు సపోర్ట్ చేస్తా ఉండండి. ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ పోస్ట్ చేస్తానండి. మనకి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మన కేటీఆర్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనోళ్ళందరూ సార్ మనకి వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి రిక్వెస్టింగ్ అండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి సార్. ఇలా మీ సపోర్ట్‌తో ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఛాన్స్ ఉంటుందండి. థాంక్స్ అండి. థాంక్ యూ. ఈ వీడియోతో కొంతమంది రైతులకి పీఎం కిసాన్ సంబంధించి కొన్ని సమస్యలున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్వెషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కామెంట్ రూపంలో పెట్టిన వాళ్ళందరికి తెలియజేశాను. అలాగే కామెంట్ చేయని వారికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. థాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. థాంక్ యూ సో మచ్ అండి. మీ కేటీఆర్ అండి.